హాయ్ సంతోష్ అన్న, నమస్తే. నమస్తే. వచ్చి కూర్చోను. నానా, ఈ సంతోష్ నువ్వు బాబా నచ్చిండే, ఒకసారి రావే. రైబా బాగున్నావానే? బాగానే ఉన్నావురా బాబు. రైబా ఏమైంది? ఏదో మాట్లాడదామన్నావు కదా ముచ్చట. ఏం లేదురా బాబు, ఇంట్లో కొంచెం ప్రాబ్లం ఉన్నదిరా, గా విషయం మాట్లాడదాని రమ్మన్నా. ఏంది బావ, నీ బిడ్డ ప్రాబ్లం ఏంది? ఇద్దరు బిడ్డల పెళ్లి చేసిన వాళ్ళు మంచిగానే ఉంటారు కదా. ఏం లేదు బాబన్న, చెల్లి మా పెద్ద చెల్లి ఉన్నది కదా, దాని పెళ్ళైన 6 నెలలకు ప్రెగ్నెన్సీ అయింది. కథ మాకు చెప్పకుండా ప్రెగ్నెన్సీ తీపించుకున్నదన్న. అరే తమ్ముడు, అంతగానం జరిగిందా? మరి ఏమైంది? దానివల్ల మన చెల్లకేమో పిల్లలు పుట్టరని తెలిసింది. సో మా భావన ఇప్పుడు నాకు అవసరం లేదని అంటాండే. అరే అంత దూరం పోయిందానే? రైబా ఇప్పుడు ఏం చేద్దాం? అది నాకు ఏం అర్థం కాక నేను పిలిచిండ్రా బాబు. మా అల్లుని వాళ్ళ దోస్తు కూడా వచ్చిండు. నీరే ఆలోచన చేసి అన్న నిర్ణయం తీసుకోవాలి. బావా ఇది ఇంట్లో విషయం, బయట నలుగురు తెలిస్తే ఏమనుకుంటారు? మనమే ఏదో ఒకటి పరిష్కారం చేసుకోవాలి. అదే అన్న, మా చెల్లి చేసింది కూడా చాలా పొరపాటు అన్న. కానీ మా చెల్లి అట్లా చేయొద్దు. అట్లా చేశారు మా బావ కూడా విడాకులు తీసుకుంటా అంటాడు. మా బావకైతే చెప్పి చూసినా ఆయన ఎంత చెప్పినా ఇంటలేడు. సంతోష్ నీకైతే మొత్తం తెలుసు కదా, ఒకసారి అన్నకు చెప్పు. మామ ఇక నేను చెప్పే తీరు చెప్పినా మామ, మస్తు బతులు అన్న, అయినా వాడు ఇంటలేడు. వాడు ఒకటే మాట మీద పట్టుకొని కూర్చుంటాను, నాకు విడాకులు కావాలి. ఇక ఏం చేద్దాం, నువ్వే చెప్పు మామ. ఇక పిల్లలు పుట్టకపోవడానికి విడాకులు తీసుకోవడం అందుకోలేడు, దానికి ఎన్నో మార్గములు ఉంటాయి మామ. వాని పిల్లలు అంటే చాలా ఇష్టం మామ. ఇక నాకు పిల్లలు లేనప్పుడు ఆమె ఎందుకు, అసలు అవసరం లేదు, విడాకులు తీసుకుందాం అంటాను మామ. రైబావా నీ ఆలోచన ఏంటిదో చెప్పే. అరే బాబు, బయట విషయాలు అంటే బాగా ఎన్నో సార్లు చేస్తురా, కన్నా ఇంటి విషయం కాదు. అసలు ఏం చేయాలో నాకు అర్థం అవుతలేదు. అంకుల్ ఇక మీ దగ్గర అయితే దాచేది ఏం లేదు. నేను ఎంత బతలాడాలో అంత బతలాడినా, ఎంత చెప్పాలో అంత చెప్పిన. ఇక మీ ఇష్టం అంకుల్. ఇక విడాకులు తీసుకున్న ఇద్దరు ఎవరి జీవితంలో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు సంతోష్? నేనే అనవసరంగా విడాకులు ఇప్పిద్దాం అనుకున్నా. మన ఇద్దరేమే కలపాల్సింది పోయి మనమే విడాకులు అంటే ఇంకా ఆయనకు అడ్వాంటేజ్ తీసుకోడా? శివ, అన్వేషణకి అసలు కలిసి ఉండాలనే ఆలోచనే లేదు. అట్లా లేనప్పుడు మనం ఏం చెప్తాం చెప్పు? కలిసి ఉండి బాధపడే బదులు ఎవరి జీవితంలో వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు కదా విడిపోయి. ఏమో సంతోష్, వాళ్ళు వెళ్ళిపోవడైతే మాత్రం నాకు అసలు నచ్చట్లేదు. సరే మనం అయితే మా భావన అయితే ఒకసారి కలిసి నచ్చ చెప్దాం. మరి శివ అని ఎంత చెప్పాలో అంత చెప్పినా వాడు అసలుకే ఇంటరేట్గా. ఇప్పుడు వినప్పుడు మనం ఎంత చెప్పినా ఏం యూజ్ చెప్పు మనకు. సరే బ్రో, ఇప్పుడు నువ్వు చెప్పినా నేను చెప్పినా ఏం లేదు. ఇప్పుడు అన్నయ్య అయితే వచ్చింది కదా పెద్దరికానికి, సో అన్నని తీసుకెళ్ళి ఒకసారి మాట్లాడదాం, ఇంటాడుకోవచ్చు కదా. సరే శివ. మామ ఏమంటావు? నువ్వు నేను శివబాయ్ మరి ఒకసారి అన్వేషణతో మాట్లాడదామా? సరే అల్లుడు, పోయి మాట్లాడి మనం ఒప్పిద్దాం. సరే అంకుల్, ఇక మేమైతే పోయి మాట్లాడుతాం అన్వేషణతోనే. వాడు ఏమంటాడో చూస్తాం, తర్వాత ఇక డిసైడ్ చేద్దాం ఏం చేద్దామా. సరే సంతోషు, నువ్వు బాబాయ్ పోయి మా అల్లుని దగ్గర పోయి మాట్లాడితే రాలి, మాట్లాడిన తర్వాత ఆలోచిస్తాం. కోడలా, అన్నకు పెళ్లి సంబంధం చూసిలేమో, మరి అది ఖాయమైందా? ఈయన పెట్టే ఆ టెన్షన్కి నాకు పెళ్లి ముచ్చట ఏం గుర్తుంది అత్తమ్మ. అసలు నేను అన్నకు వచ్చిన సంబంధం గురించి మర్చిపోయినా, అన్నతో ఏం మాట్లాడలేదు. వీందేమున్నది కోడలా, మనకేమైనా కొత్తనా? వాని గురించి ఏం పట్టించుకోక కానీ అన్నను ఫోన్ చేసి అడుగు. ఏమో అత్తమ్మ, ఈయనేమో డివర్స్ అంటున్నాడు, అక్కడ అన్న వాళ్ళు ఏమో బాధపడుతున్నారు. అక్కడ ఇంటికాడ ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. మెల్లగా ఈవినింగ్ వరకు ఫోన్ చేస్తా. అదే కోడలా, ఏం అర్థమైతే లేదు. వాడు మంచిగా పని చేస్తానన్నాడు, జాబ్ చేస్తానన్నాడు, తాగుడు పని చేస్తానన్నాడు. ఇవన్నీ పోను, మరి వానికి ఏమైందో అసలు అర్థమైతే లేదు. మొన్న దీపం కొండెక్కినప్పటి నుంచి ఇట్లా అవుతుంది అత్తమ్మ. అసలు నేను తాగిన కూడా ఇంట్లోనే ఉండేటోడు, ఎందుకు ఇంట్లో ఉంటాడో కూడా నాకు అర్థమైతే లేదు. అదే కోడలా, ఏ దేవుని కొడతానే ఉన్నదో ఏమో, ఓసారి దేవుణ్ణి అడిగించుకొద్దాం. సరే అత్తమ్మ, ఎందుకని మంచిది దేవుణ్ణి అడిగిరా? కాదత్తమ్మ, ఆయన తాగుతామని చెప్పేసి అంటున్నాడు కదా, మన ముందే మంచిగా ఉంటున్నాడు, కానీ తాగుతా అని చెప్తున్నాడు. ఎందుకు అట్లా చెప్తున్నాడు? ఆయన తాగుతూ ఎట్టున్నాడు మనకు తెలియదు అత్తమ్మ. తాగుతానని చెప్తున్నాడు కానీ మంచిగానే ఉంటున్నాడు. అట్లా తాగుతున్నాను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అత్తమ్మ? అసలు ఏం దాస్తున్నాడు ఆయన మన దగ్గర? అదే కోడలా, వాంతోటి మాట్లాడదామంటే 5 నిమిషాలు ఇంట్లో ఉంటలేడే. మరి వాడు ఏడున్నాడో ఫోన్ చేసి మాట్లాడు. అమ్మో అత్తమ్మ, ఇప్పుడు ఫోన్ చేస్తే నన్ను ఏదో ఒకటి అంటాడు. ఫోన్లో ఏమొద్దు, ఇంటికి వచ్చినాక మీరే మాట్లాడండి. సరే కోడలా.